శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 17వ భాగానికి స్వాగతం సుస్వాగతం. క్రిందటి భాగంలో శ్రీమద్భాగవత మహాపురాణమునందరి ప్రథమ స్కందము సుసంపన్నం చేసుకుని ఇప్పుడు ద్వితీయ స్కంధంలోకి ప్రవేశిస్తున్నాం. సంప్రదాయానుసారం పోతనామాచ్యుల వారు ప్రతి స్కంధము ఆరంభమునందు అంతమునందు శ్రీరాముని యొక్క ప్రార్థన చేయడం, శ్రీరామచంద్రుని మూర్తిపై ఒక పద్యం రాయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ద్వితీయ స్కంధం ప్రారంభంలో శ్రీరామచంద్రుడిని సంబోధిస్తున్నారు. శ్రీమద్భక్త చకోరక సోమ వివేకాభిరామ సురవినుత గుణస్థోమ నిరలంకృతాసుర రామా సీమాంత సీమ రాఘవరామ. వాస్తవానికి శ్రీరామచంద్రుడు పోతనామాచ్యుని ఆదేశించింది ఏమిటంటే శ్రీమద్భాగవతాన్ని తెనిగించి తనకు అంకితమేముండమని. అది చేస్తూ పోతనామాచ్యుల వారు శ్రీరామునికి వినిపిస్తున్నారు. అవధరించవయ్యా శ్రీరామచంద్ర, ఓ రఘువంశజుడగు శ్రీరామ, భక్తి సంపదచే శ్రీమంతులైన భక్తులనే చకోర పక్షుల పాలిటి చంద్రుడివయ్యా నువ్వు. వివేకంతో విలసిల్లేవాడవు. దేవతల స్తుతికి పాత్రమైన సద్గుణ సముదాయం కలవాడు. రాక్షస స్త్రీల యొక్క పాపట బొట్టులు తొలగించినవాడు. ఓ రామా, శ్రీమద్భాగవతం తెనిగించి చెప్తున్నాను వినవయ్యా అని వినమంటున్నారు. భగవద్భక్తిని మించిన సంపద లేదు అంటోంది భాగవతం. అందువల్ల భక్తులు శ్రీమంతులుగా పేర్కొనబడి ఉంటారు. వాల్మీకి రామాయణంలో కూడా రావణుని చేత తరమబడి శ్రీరాముని శరణ గురించి వచ్చిన విభీషణుడు ఆకాశంలో నిలబడితే వాల్మీకి ఆ విభీషణుణ్ణి శ్రీమాన్ అని సంబోధించాడు. అప్పుడు ఆయనకి శ్రీ ఏమున్నది? లంక నుంచి తనివి వేయబడ్డవాడు, శరణార్థి అయి వచ్చాడు. అయినా సరే ఆయన గొప్ప రామభక్తుడు గనక వాల్మీకి మహర్షి ఆ భక్తుణ్ణి శ్రీమాన్ అని సంబోధించారు. అదేవిధంగా భక్తులందరినీ శ్రీమంతులుగానే భావిస్తారు. ఎందుకంటే శ్రీరాముడు భక్తులకి ఆహ్లాదం కలిగిస్తాడు. భక్తులు చకోరాలుగాను భగవంతుడు చంద్రుడుగాను పోల్చబడ్డారు. ఈ విధంగా నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా మనసా అంటూ త్యాగయ్య చేసిన కీర్తన ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. సంపద అంటే భక్తి సంపదే, జ్ఞానం అంటే భక్తికి సంబంధించిన జ్ఞానమే అని భాగవతం పదే పదే చెప్తోంది. ఇప్పుడు మహనీయ గుణగరిష్ఠులకు ఆ మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుడైన సూతుడు ఇట్లనియే అని ప్రారంభిస్తున్నారు పోతనామాచ్యుల వారు. అలాగే పరీక్షిన్నరేంద్రునకు సుఖయోగేంద్రుడు ఇట్లనియే. ఎందుకంటే ఇక్కడ సూత్రధారి ఇప్పటి నుంచి శుకుడు ప్రారంభించాడు భాగవతం చెప్పడం. అందువలన సుఖబ్రహ్మను గురించి కూడా సంబోధిస్తూ ఉంటాడు. శుకుడు పరీక్షిత్తుకు చెప్తున్నారు. పరీక్షిత్తు వేసిన ప్రశ్న ఏమిటి? ప్రథమ స్కందం చివరిలో కరుణతో ముక్తికి చేరే తెరువు చెప్పమని
పరీక్షిత్తు శుకుణ్ణి ప్రార్థిస్తే ఆ ప్రశ్నకి చాలా సంతోషించిన శుక యోగేంద్రుల వారు సంబోధిస్తున్నారు పరీక్షిత్తుని. క్షితిపతి, నీ ప్రశ్న సిద్ధంబు మంచిది, ఆత్మవేత్తలు మెత్తురు, అఖిల శుభదమాకర్ణనీయంబు, అయుత సంఖ్యలు గల అందు ముఖ్యంబిది, అఖిలవరము గృహముల లోపల గృహమేదురగు అగునరులు, ఆత్మతత్వము లేశమైన ఎరుంగరు, రంగనారతుల నిద్రాసక్తించను రాత్రి, పోవు కుటుంబార్థ బుద్ధి అహము, పశు కళత్ర పుత్ర బాంధవ దేహాది సంఘమిల్ల, తమకు సత్యమనుచున్ కాపురములు చేసి కడపట చతురు కనియుగాన అంత్యకాల సరణి. ఓ రాజా, నీవు ఇప్పుడు అడిగిన ప్రశ్న చాలా గొప్పది, ఎంతో సమంజసమైనది, పరిపక్వమైన ఇది ప్రశ్న. ఇది ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు ఈ ప్రశ్నను అభినందిస్తారు. సకల శుభాలను చేకూరుస్తుంది. లోకంలో వినడానికి ఎన్నో విషయాలుంటాయి. అందులో ముఖ్యమైనది సంసారంలో మునిగి తేలేవారు ఆత్మతత్వం ఏమాత్రం తెలియదు. వాళ్లకు స్త్రీ సంగమంతోనూ నిద్రతోనూ రాత్రికాలం గడిచిపోతుంది. పగలంతా కుటుంబ వ్యవహారాలతో ధనార్జన బుద్ధితో సరిపోతుంది. పశువులు, భార్యలు, బిడ్డలు, చుట్టాలు, శరీరము ఇలాంటి పరివారమంతా శాశ్వతమని నమ్మి చివరకు ఒకనాడు శాశ్వతంగా కనుమూసి కాటిపాలవుతారు. అంత్యకాలానికి చెందిన ఈ దుస్థితి తెలిసి కూడా తెలియని వారుగానే మిగిలిపోతారు. కావున సర్వాత్మకుడు, మహావిభవుడు విష్ణుడు ఈశుండు ఆకర్ణింపన్, సేవింపను, వర్ణింపను, భావింపను భావ్యుడు, అభయభాజికి అధిప, అభవభాజికి అధిప. మోక్షాపేక్ష కలవారికి అన్నింటికీ ఆత్మైనవాడు, మహావైభవం కలవాడు, సర్వవ్యాపి జగదీశ్వరుడు అయిన విష్ణువే వినడానికి, సేవించడానికి, వర్ణించడానికి, భావించడానికి తగినవాడు. ఆకర్ణించుట, వర్ణించుట ఈ రెండు శ్రవణేంద్రియ, వాగేంద్రియ వ్యాపారాలు. తక్కిన ఇంద్రియాలు కూడా ఇవి ఉపలక్షణాలు. సేవించడం శరీరంతో చేసే పని, భావించడం మనోవ్యాపారం. అన్ని విధాలా విష్ణువు ఆరాధనీయుడని ఇక్కడ భావం. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలన అయిన అంత్యకాలమందు హరిచింత సేయుట, పుట్టువులకు ఫలము భూవరేంద్ర. ఆత్మానాత్మ వివేకం, ఏది ఆత్మవస్తువు, ఏది అనాత్మ, ఈ రెండింటితోటి సంబంధించింది సాంఖ్యయోగంతో కానీ ధర్మానుష్ఠానంతో కానీ శ్రీహరిని చివరి క్షణంలో చింతించాలి. అలా చేయడమే మానవ జన్మ దాల్చినందుకు ఫలం అని చెప్తున్నారు. అని చెప్తూ, నా తండ్రి వ్యాస భగవానుడు ద్వాపరయుగంలో భాగవతం నా చేత చదివించాడు. నేను పరబ్రహ్మంలో లగ్నమైన చిత్తం కలిగి భగవంతుని అవతార లీలలు నన్ను ఆకర్షించడం వల్ల దాన్ని పఠించాను. నీవు పంకజాక్షిని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తుడు గనుక నీకు భాగవత తత్వం వివరిస్తాను. భాగవత శ్రవణం వల్ల ఓ మహారాజా, విష్ణువుని సేవించాలనే బుద్ధి విస్తరిస్తుంది. మోక్షం కోరేవాడికి ముక్తి లభిస్తుంది. జన్మ జరా మరణాది సంసార భయాలన్నీ సమసిపోతాయి. యోగివర్యులకు వాసుదేవుని నామకీర్తనలు ఉత్తమమైన వ్రతాలు అని చెప్తూ ఖట్వాంగుని కథ చెప్తున్నా. పూర్వకాలమందు ఖట్వాంగుడనే రాజుండేవాడు. ఆయన సప్త ద్వీపాలని పరిపాలిస్తూ ఉండేవాడు. ఇంద్రాది దేవతలు యుద్ధభూమిలో భయంకరులైన దానవుల చేతిలో ఓడిపోయారు. ఆ రోజుల్లో భూలోకంలో ఉన్న మహావీరులు దేవతలకి సహాయం చేయడానికి వెళుతూ ఉండేవారు. అదే సంప్రదాయానుసారం ఖట్వాంగుడు దేవతల తరపున యుద్ధం చేసి ఆ దానవులందరినీ సంహరించాడు. దాంతో దేవతలు చాలా సంతోషించారు. దేవతలలో ఒక గుణం ఉంది. వారు ప్రత్యక్షమైతే వరం ఇస్తారు. ఆ వరం తప్పకుండా తీసుకోవాలి.
ఆ సమయంలో కూడా వారు ఏదైనా వరం కోరుకోమన్నారు. ఖట్వాంగుడు అన్నాడు, అన్నీ నాకున్నాయి, నాకు కావలసిన వరమేముంది, అయినా మీరు ఇస్తాన్నారు కనుక నాకు ఇంకెంత ఆయుర్దాయం ఉందో చెప్పండి అన్నారు. అప్పుడు వారు, ఇక 2 గడియలు మాత్రమే ఉంది నీకు అన్నారు. వెంటనే ఆ భూపాలుడు దేవతల సహాయంతో భూలోకానికి వచ్చి తన పుత్రునికి పట్టాభిషేకం చేసేసి గోవిందనామ కీర్తన గావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరిత్రై విభుడు సూరగొనియన్ కైవల్యము తొల్లి 2 గడియలలోనన్. పరీక్షిన్ మహారాజుకి చెప్తున్నారు సుఖబ్రహ్మ. సర్వసంగ పరిత్యాగం చేసిన ఖట్వాంగుడు గోవిందనామ సంకీర్తనం చేస్తూ కేవలం 2 గడియల్లోనే ఆయన మోక్షాన్ని పొందాడు. నీకు 7 దినాల తర్వాత కదా మరణం సంభవించేది. అప్పటి వరకు పరలోక సాధనమైన పరమ శుభాన్ని ఆర్జించడానికి నీకు ఎంతో సమయం ఉంది. అవసాన సమయం సమీపించగానే దేహధారి అయిన వాడు భయపడకుండా శరీరము, పుత్రులు, భార్య మొదలైన వారిపై గల మోహమనే వృక్షాన్ని నిష్కామమనే ఖడ్గంతో తెగనరకాలి. ఇల్లు వదిలి పావనమైన తీర్థజలాలతో స్నానమాడుతూ ప్రశాంతమైన ఏకాంత ప్రదేశంలో ఉండాలి. అక్కడ శాస్త్రం విధించినట్లు దర్భలు, జింక చర్మము, వస్త్రము పరుచుకుని కూర్చోవాలి. జగమంతా పవిత్రం చేయగలది ఆ ఓంకారాన్ని నా మనస్సులో స్మరిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసలు వశపరుచుకోవాలి. ఇంద్రియాలను బుద్ధి అనే సారథితో, మనస్సు అనే పగ్గంతో బిగబట్టి నిగ్రహించాలి. గట్టి కర్మబంధాల్లో చిక్కుకొని ఊగిసలాడే మనస్సుని ప్రజ్ఞాబలంతో నిరోధించి భగవంతుని మీద నిశ్చలంగా ఉండేటట్లు నిలపాలి. ఈ విధంగా క్రమక్రమంగా ధ్యానం చేయాలి. రజోగుణ తమోగుణాల చేత ఆకర్షింపబడి మోహానికి లోనై మనస్సును ఆ గుణాల వల్ల కలిగిన మాలిన్యాలను ధారణతో తొలగించాలి. హృదయాన్ని నిర్మలం చేయాలి. సర్వోత్కృష్టమైన విష్ణుపదం చేరుకుంటాడు అటువంటి వాడు. ధారణా నియమం సిద్ధిస్తే అతడు సుఖమయమైన విషయాన్ని దర్శిస్తాడు. అట్టి యోగి భక్తి లక్షణమైన యోగాన్ని ఆశ్రయించి మోక్షం చేరుకుంటాడు. ఈ విధంగా పలికిన సుఖయోగేంద్రుడితో పరీక్షిన్నరేంద్రుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటికే ఆయనకి మరణ భయం తొలగింది. మొట్టమొదటే ఇంకా ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు. ధారణ ఏ క్రియ నిలుచును, ధారణకే రూపము, ఎద్ది ధారణయనగా ధారణ పురుషు మనోమలమే రీతి హరించు నాకు ఎరింగింపదగదే. ఓ మునివర్య, ధారణ ఎలా నిలుస్తుంది? ధారణ స్వరూపం ఎలాంటిది? ధారణ అంటే ఏమిటి? అది జీవుని చిత్తమాలిన్యాన్ని ఎలా హరిస్తుంది? దయతో విషయాలు మాకు చెప్పండి అని పరీక్షిన్నరేంద్రుడు సుఖయోగేంద్రుని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటో వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.